తెలంగాణలో అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకంలో అవకతవకలు జరిగాయంటూ నమోదైన కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పశుసంవర్ధక శాఖ ఆఫీస్ నుంచి ఫైల్స్, హార్డ్ డిస్క్లు మాయమైనట్టు అధికారులు గుర్తించారు. బాధిత రైతులను కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. అవకతవకలకు సంబంధించి పూర్తి వివరాలు రాబడుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. సంబంధించిన స్కామ్ జరిగిందంటూ ఇప్పటికే ఏసీబీ ఒకవైపు తెలంగాణలో ఈ గొర్రెల పథకం సంబంధించిన స్కామ్ జరిగిందంటూ ఇప్పటికే ఏసీబీ ఒకవైపు కేసు విచారణ చేస్తుంది. గచ్చిబౌలిలో నమోదైన ఈ కేసును ఏసీబీకి బదిలీ చేయడం జరిగింది. ఏసీబీ ఈ కేసును ఒకవైపు దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికీ ఈ కేసులో పశుసంవర్ధక శాఖ కార్యాలయం నుండి దాదాపు కొన్ని ఫైల్స్, హార్డ్ డిస్కులు మాయమయ్యాయని కూడా గుర్తించడం జరిగింది. అలాగే కొంతమందిని ఇప్పటికే ఏసీబీ ఆఫీస్కి పిలిపించి విచారిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కొంతమంది రైతులు ప్రస్తుతం ఇవాళ ఏసీబీ ఆఫీస్కి వచ్చారు, విచారణలో పాల్గొన్నారు. అసలు వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, ఏసీబీ వీళ్ళని ఏమని ప్రశ్నించింది ఏంటి ఒకసారి కనుక్కుందాం. ఎక్కడి నుండి వచ్చారండి, అసలు మీరు ఏసీబీకి ఏం చెప్పారు ఏంటి? సార్ మా 132 యూనిట్లు మొత్తం రంగారెడ్డి జిల్లాకు సప్లై చేశాను సార్. చేయగా బిల్లులు పడకపోయేసరికి కాంటాక్ట్ని, అదేవిధంగా ఏడీలు కేశవ్ సాయి, రవికుమారు ఇద్దరు వచ్చి మా దగ్గర గొర్రెలు సెలెక్షన్ చేసుకుని తర్వాత రైతులు రంగారెడ్డి జిల్లా నుంచి పిలిపించి ఆ విధంగా మా దగ్గర ఫైల్లో మా చేత రైతులందరూ 18 మంది సంతకాలు పెట్టుకుని ఆ బిల్లులు పడకపోగా అడగగా 10 రోజులు ఆగండి వేస్తామనగా మళ్ళీ గట్టిగా అడిగితే కాంటాక్ట్ అడగండి, మోహిన్ ఇద్దరు వాళ్ళ అబ్బాయి మీ దగ్గరికి వచ్చారు కదా వాళ్ళు అడగండి అంటే మేము వచ్చి 2-3 సార్లు ఇస్తామని లేట్ చేయగా మేము గచ్చిబౌలి పిఎస్లో కంప్లైంట్ చేశాం సార్. కంప్లైంట్ చేయగా వాళ్ళు ఒక నెలన్నర దాకా ఎంక్వైరీ జరిపి తర్వాత కేసు ఏసీబీ సార్లకు అప్పచెప్పారు. వాళ్ళు ఎంక్వైరీ చేపిస్తున్నారు. ఇప్పుడు 2 సార్లు పిలిచారు. ఫస్ట్ సారి పిలవంగా ఎంక్వైరీ చేసి మమ్మల్ని ఇచ్చిన రైతులను పిలిచి ఇళ్ళ మీకు ఇచ్చింది ఏరియా వాళ్ళు అనేసి ఎంక్వైరీ చేసుకున్నారు. ఇచ్చిన రైతులైతే ఈ 18 మంది అని క్లియర్గా చెప్పేసి బెనిఫిషియరీ లబ్ధి పొందిన వాళ్ళు కూడా చెప్పారు ఈ విధంగా ఇళ్ళు ఇచ్చారు మాకు అనేసి. మీరు అంటే అప్పుడున్న అధికారులను అడగలేదండి, ఇట్లా మాకు రావాల్సిన డబ్బులు రాలేదు, వేరే వాళ్ళకు వెళ్ళాయి అడిగితే అప్పుడు ఏం చెప్పారండి వాళ్ళు? మేము అప్పుడు గవర్నమెంట్ని అడిగామండి. కేటీఆర్ గారి ద్వారా మేము ఆల్రెడీ అడిగితే నెక్స్ట్ ఎలక్షన్ హడావుడిలో ఉన్నాం, తర్వాత అయిపోయాక కలుద్దామన్నారు. అది ఎలక్షన్ జరిగిపోవటము, రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావటము, అదంతా ఎంక్వైరీ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఏం జరిగిందంటే వాళ్ళు కలవడం కూడా మాకు ఇప్పుడు అవకాశం కుదరట్లేదు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు అంత చేతులు దులిపేసుకొని మెలకుండా ఉన్నారు అధికారులు కూడా. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళగలగా ఏసీబీ గారు ఇప్పుడు మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని మళ్ళీ ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి మమ్మల్ని అందరినీ పిలిచారు. మేము దాన్ని రిక్వెస్ట్గా అడుగుతున్నాం. మళ్ళీ కూడా దాన్ని ఎలాగైనా లోతుగానే చేసి ఒకసారి మేము అందరం కూడా 18 మంది రైతులు కూడా తల ఎకరా అరెకరా వాళ్ళమే, ఒక్కొక్కరు కూడా పొలాలు అన్నీ ఏమి లేకుండా గొర్రెలు కాచుకునే వాళ్ళం. ఈ గొర్రెలు ఒక్కొక్కరు 10 లక్షల రూపాయల గొర్రెలు మేము గవర్నమెంట్ నమ్ముకొని ఇచ్చాము. వాళ్ళు ఆగిపోవడం వల్ల మేము చాలా నష్టపోయి ఉన్నాము. 2 కోట్లకు పైగా కూడా నగదు వీళ్ళకి రావాల్సి ఉంది. కానీ ఈ నగదంతా కూడా వేరే వాళ్ళకి బినామీలకు ట్రాన్స్ఫర్ అయినట్లు కూడా గుర్తించి వీళ్ళు గచ్చిబౌలి పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఏసీబీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఏసీబీ ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న భాగంగా బాధితులను అందరూ కూడా పిలిపించి వాళ్ళ విచారించడం జరిగింది. తమకు న్యాయం చేయండి, తమకు రావాల్సిన డబ్బును ఇప్పించే విధంగా చూడాలనేది ఒకవైపు రైతులు కోరుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పుడు ఏసీబీ జరుపుతున్న దర్యాప్తు ద్వారానైనా తమకు న్యాయం జరుగుతుంది అనేది ప్రస్తుతం అయితే రైతులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ హరీష్తో రాధాకృష్ణ, ఎన్టీవీ.